భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో చక్రసిద్ధ ఆధ్వర్యంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ను వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ప్రాచీన సిద్ధ వైద్య విధానాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్యాంపు నిర్వహించిన డాక్టర్ సత్య సింధుజను అభినందించారు. అల్లోపతి, హోమియోపతికి ప్రత్యామ్నాయమే ప్రాచీన సిద్ధ వైద్యమని వైద్య శిబిరం నిర్వాహకులు తెలిపారు. సిద్ధ వైద్యంతో చాలా వ్యాధులు, రోగాలకు ఎలాంటి ఆపరేషన్లు అవసరం లేకుండా నయం చేసే అవకాశం ఉందన్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉచిత సిద్ధ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలో, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్లో జరిగే ఈ యొక్క వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి వచ్చి కూడా నేను ఈ వైద్యం చేయాలని చెప్పేసి ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్యం వేయడానికి వచ్చిన డాక్టర్ సిద్ధమ్మ గారికి, వారి దూరానికి వచ్చినందుకు వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం పక్షాన, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పక్షాన సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏ ఆపరేషన్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో ఏంటంటే ఏ మందులు లేకుండా, ఏ బెడ్ రెస్ట్ అక్కర్ లేకుండా చాలా తేలిగ్గా నయమైపోయే లక్షణాలు ఉన్న పూర్వకాలపు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే సిద్ధశాస్త్రాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి కన్సల్టేషన్స్ ఇలాంటివన్నిటికీ వీళ్ళన్నీ ముందు ప్రిపేర్ చేసి మమ్మల్ని పిలిచారు. సో చాలా సంతోషం అందరికీ.